హలో అందరికీ. మేము ఈరోజు మా చేనులో జొన్నలు చల్లడానికి వెళ్తున్నాం. జొన్నలు అంటే పశువులకి మేత కోసం వేసే పచ్చగడ్డి అన్నమాట. ప్రతి రైతు మార్నింగే బయలుదేరుతారు. వాటితో పాటు వాటి పశువులు కూడా తీసుకొని వెళ్తాడు. ఈసారి వర్షాలు లేకపోవడం వల్ల పచ్చగడ్డి కొరత ఎక్కువగా ఉంది. అందుకోసమే మేము మా పొలంలో గింజలు చల్లడానికి వెళ్తున్నాం. మా అన్నేమో ట్రాక్టర్తో గీతలు పెట్టుకొని వెళ్ళిపోతాడు. వాటిలో గింజలు వేయడము, వాటిని పూడ్చడము అది మా పని అన్నమాట. ఈ గింజలను కాలువల్లో వేయడం ఇది మా పని. ఈ గింజలు ధాన్యాలుగా ఉన్నప్పుడు కోళ్ళకు మేత, అదే గడ్డిగా అయినప్పుడు ఆవులకు మేత. భలే ఉంది కదా. ఎండ రాకముందే ఈ పనిని కంప్లీట్ చేసుకొని మేము తిరిగి మా ఇంటికి వెళ్ళాలి. ఆవులు పుష్టిగా ఉండటం కోసము మొక్కజొన్నలు, ఉలవలు, కందులు అన్నీ వేస్తారనమాట. కందులు అయితే పెద్దవైన తర్వాత మనకు ఆహారం అవుతాయి. జొన్నలు అయితే పెద్దవైన తర్వాత ఆవులకు మేత అవుతాయి. ఆ వాటర్లో ఉన్నంతసేపు మనం ప్రపంచాన్ని మర్చిపోతాం. రైతు పశువును కూడా మనిషితో పాటు సమానంగా చూస్తాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇక్కడ గడ్డి పశువు కోసము, ధాన్యము మనిషి కోసము. ఇదే కదా. ఇది వచ్చి టమాటా తోట. ఈ తోటను క్లిప్ తీసుకురమ్మని పంపిస్తే చెన్నై ఎక్స్ప్రెస్ లాగా వెళ్తుంది. ఒక్క చోట కూడా ఆగటం లేదు. నిదానంగా తింటే ఇంకా చూడడానికి సీనరీ బాగుండేదన్నమాట. అప్పుడప్పుడు ఆకాశంలో కూడా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అదే ఇది. ఎంత రెడ్గా ఉందో చూడండి. దాన్ని క్యాప్చర్ చేయడానికి ఇంటి పైకి వెళ్ళడం జరిగింది. ఇలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంటాయి. బయట ప్రపంచంలోకి రండి. నేచర్ చాలా అందంగా ఉంటుంది. మీ కళ్ళతో చూస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.